ఎన్నాళ్ళకి దొరికింది బుజ్జిముండా. ఎవరిదైంటుందబ్బా? హలో సిస్టర్. అందంగా ఉంది, తర్వాత ఇబ్బంది అవ్వచ్చు. హలో నర్సు గారు. నర్సు గారు, ఈ పుస్తకం మీదేనా అండి? అవునండి. మీరు తెలుగు నవల్స్ బాగా చదువుతారా? ఈ పుస్తకం చదివారా? లేదండి, సగమే చదివాను. ఓహో, ప్రేమించు దాకా చదివారనమాట. నేను పెళ్ళాడు దాకా చదువుతాను. అప్పుడు మన ఇద్దరం కూర్చొని కథ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారనుకుంటాను. మీరు చాలా నిర్మోహటంగా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. కానీ చూడండి, నర్స్ని సిస్టర్ అని పిలవాలి. అలా పిలవడం కష్టంగా ఉంటే నాకు మా అమ్మా నాన్న పెట్టిన పేరు ఒకటి ఉంది. మీ పేరేంటండి? రాధ. బ్రహ్మాండం. రాధ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను పెరిగిన ఇంటి పేరు రాధ, ఎలాగా నా పేరు రాంబాబు. ఎలా ఉంది నా పేరు? బ్రహ్మాండం. రాంబాబు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా నాన్న పెంచిన గిత్త దోడ పేరు కూడా రాంబాబే. ఎవరినైనా ప్రేమించాలమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. వెళ్ళిపోతుంది. ఇంతవరకు నేను ఎవరికి మనసు ఇవ్వలేదు. ఇప్పుడు కావాలంటే అర్జెంట్ గా ఇచ్చేయగలను. అబ్బా, అంత గట్టిగా అరుస్తావే? నాకేమైనా చెవుడా? నువ్వు మాత్రం అరుస్తావు ఎందుకు? నాకు మాత్రం చెవుడా? ఓ పని చెప్తాను, చెయ్యి. ఏమిటి? నువ్వెవరిని పెళ్ళాడాలో చెప్తాను, వెళ్ళి దాన్ని ప్రేమించు. అదేం ప్రేమమ్మా, హోటల్ భోజనం లాగా. ప్రేమ అనేది స్వహస్తాలతో వడ్డించుకున్న ముద్దపప్పులా ఉండాలి. ముద్దపప్పు మన ఇంటి ఎవరికి పడదరా? రాజమండ్రిలో మా వేలువిడిచిన హనుమంతరావు లేడు, వాడి కూతురు బాలపప్పులా ఉంటుంది, వెళ్ళి దాన్ని ప్రేమించు. ఏమిటమ్మా, హనుమంతరావు అన్న పేరే బాగోలేదు, వాళ్ళ కూతురేం బాగుంటుంది? ఈ దవడ మీద 4 వాయిస్తే అదే బాగుంటుంది. గాడిద, అంటగాడిద, కంచగాడిద, కూర్చగడిద, మేచగడిద, పనిపాలగాడిద, గాడిద గాడిద. వెళ్ళి ఆ పిల్లల్ని ప్రేమించు. అదేలా నాన్న? అదేలా నాన్న రా చెప్తాను. ఏమిటి నాన్న చెబుతానంటూ ఊరు చివరి దాకా తీసుకొచ్చావు? ఒరే అడ్డగాడిద, కంచగాడిద, ఒరే గాడిద. మీ అమ్మ మొహం చీకట్లో ఎప్పుడు చూసావా? చూడకు, తడుచుకు చేస్తావు. మా అమ్మ మొహానికే నాన్న బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది మొహం. చూడు మొహం, గాడిద మొహం. మీ ఇద్దరిది ఒకటే పోరి కాబట్టి నీకు బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం బాగుండదు. నాకే కాదు, కట్టుకున్న సొంత బెళ్ళం ఈ ప్రపంచంలో ఏ గాడిదికి బాగుండదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఆ మొహంలో నీకు నచ్చిన మొహాన్ని ఊహించుకుని ప్రేమించుకో. ఈనాడు నేను చేస్తున్న పని అదే. ఊహించుకోవాలి? అవును, మనిషిలో ఏముందిరా పిచ్చివాడా, మనసులోనే ఉంది. ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు. కాబట్టి ఊహించుకుని ప్రేమించుకో. నువ్వు ఆ రాజమండ్రిలో చచ్చు గదులోను సత్రాలను పడేడవక్కర్లేదు. అక్కడ మనకు సొంతకం పేర్చింది. అక్కడ హనుమంతరావు అనే అడ్డగాడిద ఒకడు కుటుంబ సమేతంగా పడేడుస్తున్నాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అక్కడే పడేడు. నాన్న, తిట్టడం ఎలాగో మానవు, కనీసం ఈ సిగరెట్ తో కొట్టడం అన్నా నాన్న. ఏది మానం?